హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో ముందుగా మనకి క్రొత్తగా నేర్చుకునే వారికి పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చూపిస్తున్నానండి. ముందుగా ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్కి తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ముందుగా మనం మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఇంకొక లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు పొడవు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనం మార్కింగ్ పైనుంచి లూజ్ అనేది ఈ విధంగా తీసుకొని మనం హ్యాండ్ పొడవు పైన తీసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ మిడిల్ నేను కొంచెం లోతు తీసి డిజైన్ చేశాను కాబట్టి నేను ఈక్వల్గా తీస్తున్నాను. క్లాత్ అనేది హ్యాండ్కి ఈ విధంగా మనకి చంక భాగం దగ్గర నుంచి ఈక్వల్గా తీసినట్లయితే మనకి కరెక్ట్గా పొడవు అనేది సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకే మార్క్ చేసుకోవాలి, లేదంటే పొడవు అనేది తగ్గిపోతుంది మనం ఖర్చు భాగంతోనే దీని వరకు మార్క్ చేసినట్లయితే. ఇప్పుడు చంక భాగం దగ్గర పొడవు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్కి టేప్నైనా ఉపయోగించుకోండి, లేదా మామూలుగా ఈ విధంగా అయినా మార్క్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్నారు అయితే ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి, లేదా బ్లౌజ్ వెనక్కి తిప్పి మనకి ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు భాగానికి మన చంక భాగానికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకు ఒకసారి సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చాలామందికి స్టిచ్చింగ్ అయిన తర్వాత లూజ్ అనేది తగ్గిపోతుందని అడుగుతున్నారు కదండి. మనం మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగాన్ని ఈ విధంగా కొలుసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఒక 2 ఇంచెస్ ఖర్చు భాగానికి ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చెక్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి హెమ్మింగ్ వర్క్ కోసం, అంటే చేతి కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి రావాలి. మనకి కరెక్ట్గా ఈ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చినట్లయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది, లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి ఎత్తి పెట్టేస్తుంది. అలా లేకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం 2 రైట్ సైడ్స్ కూడా ఈ విధంగా వేసుకోవాలి. క్లాత్ అయినట్లయితే మనకి నేను పేపర్తో చూపిస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి, రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకోవాలి. మనకి నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్లు ఎప్పుడు కూడా మనకి రైట్ రాంగ్ తెలియవు కాబట్టి మనం ముందే మార్క్ చేసుకోవాలి. ఏంటంటే మనకు క్రొత్త వరకు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఒక 1.5 తీసుకున్నాం కాబట్టి షోల్డర్ దగ్గర ఇక్కడి నుంచి లోతు భాగానికి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లోతు భాగం అనేది 2 లేయర్స్ మీద తీసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో అయితే తీసుకోకండి. మన ఈ లోతు ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి కటింగ్లోనే ఇవన్నీ మనం మార్క్ చేసి కట్ చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.